నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. గతంలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ని అనౌన్స్ చేసినప్పటికీ కూడా బీసీలకి సరైన ప్రాతినిధ్యం వహించట్లేదు అంటూ పొన్నాల లక్ష్మయ్య తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడారు. అయితే బీసీలకి సముచిత స్థానం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, పర్టికులర్గా కమ్యూనిటీల గురించి ఎందుకని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ అనలిస్ట్ గంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, బీసీల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు పొన్నాల లక్ష్మయ్య చేసినటువంటి కామెంట్ల గురించి మాట్లాడుకున్నాము. ఆ తర్వాత ఆయన ఆ అగ్రెసివ్నెస్ కావచ్చు, లేకపోతే వీళ్ళతో ఇంకా పడలేక వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పర్టికులర్గా రెండు కమ్యూనిటీల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ముదిరాజ్ అండ్ మున్నూరు కాపు గురించి? ముదిరాజ్ మున్నూరు కాపు అనేటువంటి తెలంగాణ సమాజంలో అమాంగ్ ద బీసీలలో కొంచెం ఎక్కువ ప్రపోర్షన్లో ఎక్కువ జనాభాలో ఉన్నటువంటి కమ్యూనిటీస్. ముదిరాజు నిజానికి ఎక్కువ జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ. ఆ తర్వాత రాజకీయంగా ప్రాబల్యం ఉండి బీసీలలో కొంచెము మొదటి నుంచి రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వాళ్ళలో మున్నూరు కాపు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కమ్యూనిటీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ బీసీలకు సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అనే అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా బీసీలను అనగదొక్కుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం అనేటిది ఇప్పుడు పైకి వస్తున్నది. నిజానికి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీలకు చాలా పట్టు ఉన్నటువంటి, బీసీలకు అండగా ఉన్నటువంటి పార్టీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయినా తెలంగాణ రాజకీయాలలో అయినా సరే ఉంది. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలలో బీసీలు దాదాపు, తెలంగాణ సమాజంలో బీసీలు దాదాపు 52% ఉన్నటువంటి దశలో కనీసం ఒక 20% సీట్లు కూడా ఇవ్వట్లేదు అనేటువంటి విమర్శ ముందు బీఆర్ఎస్ మీద చాలా స్పష్టంగా ఉండింది. 20-25% కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు 22 స్థానాల్లో అనౌన్స్ చేసినారు బీసీలకు అని అన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, ఆ కాంగ్రెస్లో ఉన్న బీసీలే చాలా పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోసినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే కూడా అదే స్థాయిలో, అదే పద్ధతిలో ఉంది. అదే పద్ధతిలో ఉండడం ఒక ఎత్తు అయితే, బీసీలకు పూర్తిగా గెలిచే అవకాశము ఎంతమాత్రం లేని, డిపాజిట్ కూడా రాని స్థానాలని కేటాయిస్తున్నారు. ఇవాళ మొదటి లిస్టులో ఇచ్చినటువంటి 12 స్థానాలలో 6 స్థానాలలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో ఏనాడు కూడా గతంలో 50-70 ఏళ్లలో ఎన్నడూ కూడా బీసీలు గెలిచినట్టు కానీ, లేదా బీసీల ప్రాబల్యం ఉన్నటువంటి స్థానాలు కానీ కాదు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడింది కూడా అదే, ఓడిపోయే సీట్లనే మాకెందుకు ఇస్తున్నారు అనే మాట ఆయన అడిగారు. పొన్నాల గారు లేవనెత్తినటువంటి అన్ని అంశాలు కూడా చాలా జెన్యూన్ అండి, ఎక్సెప్ట్ ఆయన టికెట్కి సంబంధించి మినహా. నేనైతే వ్యతిరేకం. పొన్నాల లక్ష్మయ్య గారికి టికెట్ ఇవ్వడం కంటే ఆ స్థానంలో బాలలక్ష్మి లాంటి ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం ఓయూజేఏసీ నాయకురాలకి ఇవ్వడం బెటర్. లేదా 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళని పక్కన పెట్టేసి కొత్త తరాన్ని బీసీలలో ఎంకరేజ్ చేయడం అనేది చాలా మంచిది. కానీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక బీసీ నాయకుడిగా ఎదగడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక అగ్రవర్ణాలు నాయకులుగా ఎదగడానికి, మైనంపల్లి రోహిత్ రెడ్డి నాయకుడిగా ఎదగడానికి ఏం కష్టపడలే. ఆయన ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసినాడు, వాళ్ళ ఆయనతో పాటు ఒక స్టెఫినీడ్ సీట్ తెచ్చుకున్నాడు, వేసేసుకున్నాడు, ఇవాళ నాయకుడు అయిపోయినాడు. కానీ బీసీలకు అట్లా కాదు. ఒక పొన్నం ప్రభాకర్ ఎదగడానికి వెనక 30 సంవత్సరాల శ్రమ ఉన్నది. అట్లాగే ఒక మహేష్ గౌడ్ మేము యూనివర్సిటీలో ఉన్న కాలంలో ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇప్పటికి కూడా ఒక్కసారి కూడా ఆయన ఎమ్మెల్యే కాలేకపోయినాడు. దీనికి 2-3 కారణాలు. ఒకటి, అది ప్రాబల్య కులాలు కాకపోవడం. రెండోటిది, ఆర్థికంగా బలంగా లేకపోవడం. బీసీలలో నిలదొక్కుకోవడం కష్టం. బీసీలు ఎక్కువ నిలదొక్కునేది ఏంటంటే వాళ్ళకున్న ప్రజాదరణతో, ప్రజల్లో కలిసిపోతారు కాబట్టి ప్రజలతోటి కలిసి ఉండడం వల్ల గెలిచేటువంటి అవకాశం, నిలదొక్కునే అవకాశం ఉంటుంది. ఇవాళ చాలా నిరాశపరుస్తున్నటువంటి అంశం పొన్నాల లక్ష్మయ్య గారి లాగానే చాలామంది బీసీలు అంతర్మదనం చెందుతున్నటువంటి అంశం, వాళ్ళను పూర్తిగా తొక్కిపెడుతున్నారు, పూర్తిగా రెడ్డి కాంగ్రెస్ లాగా మార్చేస్తున్నారు, పూర్తిగా ప్రవాస కాంగ్రెస్ లాగా మార్చేస్తున్నారు. పర్మనెంట్గా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి లేకుండా వలస వచ్చినటువంటి వాళ్ళతో కాంగ్రెస్ని నింపేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఖచ్చితంగా ప్రివేల్ అయి ఉన్నది. ఖచ్చితంగా అది వాస్తవం కూడా కనిపిస్తున్నది. ఇవాళ ఇచ్చిన 55 సీట్లలో 12 సీట్లు నెల రోజుల క్రితం వచ్చిన వాళ్ళకి ఇచ్చినారు, ఒక వారం రోజుల క్రితం వచ్చిన వాళ్ళకి ఇచ్చినారు 2 సీట్లు. ఇప్పుడు వాళ్ళు సీట్ కన్ఫర్మ్ చేసుకుంది జస్ట్ 3 రోజుల కింద, 4 రోజుల కింద జాయిన్ అయినటువంటి వాళ్ళకు కూడా మనము వీళ్ళు టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇకపోతే మీరు వరుసగా తీసుకున్నట్టయితే, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది
మొత్తం బీసీల చేతుల్లోనే ఉండేది. బీసీలు నడిపించినారు కాంగ్రెస్ పార్టీని. చాలా సంక్షోభ సమయాల్లో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు కాదు, 70s నుంచి కూడా చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ బీసీలలోంచి మనకి కాంగ్రెస్ పార్టీలో కనబడుతుంది. చెన్నారెడ్డికి వ్యతిరేకంగా చెన్నారెడ్డి నాయకుడుగా ఉన్నటువంటి కాలంలో కూడా కొండలక్ష్మణ్ బాపూజీ లాంటి స్ట్రాంగ్ బీసీ నాయకుడు కాంగ్రెస్లో ఉన్నాడు. అట్లాగే నిజామాబాద్ నుంచి ఒక నాయకుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన చెన్నారెడ్డికి ధీటుగా, ఆయన రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినాడు. డి శ్రీనివాస్కి గురువు గారు ఆయన ఉండేవారు. తర్వాత డి శ్రీనివాస్ ఉండేవారు. తర్వాత కేశవరావు గారు ఉండేవారు. వీళ్ళందరూ పీసీసీ ప్రెసిడెంట్లు. కేశవరావు గారు పీసీసీ ప్రెసిడెంటు, డి శ్రీనివాస్ గారు పీసీసీ ప్రెసిడెంటు, పొన్నాలక్ష్మయ్య గారు పీసీసీ ప్రెసిడెంటు. వీళ్ళందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. అదేవిధంగా ముఖ్యంగా మెజారిటీగా ఉన్నటువంటి కులాలలో మున్నూరు కాపు ఒకటి. ఈ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. ఒకప్పుడు ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్నటువంటి బీసీల పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వెయిటింగ్ లిస్ట్లో ఉండేటువంటి ప్లాట్ఫామ్ మీద ఉండేటువంటి పరిస్థితికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇది చాలా ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం 50 సంవత్సరాలలో ఎదిగి వచ్చినట్టు పోస్ట్ ఎమర్జెన్సీని కనుక మనం తీసుకున్నట్టయితే ఈ 50 సంవత్సరాలలో క్రియాశీలకంగా ఎదిగి వచ్చినటువంటి కులాలలో మున్నూరు కాపు చాలా ప్రధానమైనది. ఇందాక చెప్పుకున్న అందరు లీడర్లు మున్నూరు కాపు నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళు, ఈవెన్ కొండా సురేఖ లాంటి వాళ్ళు, కొండా మురళి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ హనుమంతరావు గారు, హనుమంతరావు గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. రెండోది, మీరు మొత్తం హిస్టరీలో తీసుకుంటే లాస్ట్ 10 ఏళ్లలో తీసుకుంటే ఎక్కడైతే బీసీలను కాంగ్రెస్ పార్టీ తరిమేస్తుందో, వదిలేస్తుందో, సైడ్ లైన్ చేస్తుందో, తొక్కు పెడుతుందో వాళ్ళని తీసుకొచ్చి బీఆర్ఎస్లో కలుపుకుంటున్నారు. సరే, విలువ గౌరవం మాట్లాడుతున్నారు, కానీ డి శ్రీనివాస్ను పూర్తిగా వదిలేసిన తర్వాత బీఆర్ఎస్ తీసుకొచ్చుకొని ఆయన రాజ్యసభకు ఇమ్మీడియట్గా 3 రోజులకి రాజ్యసభ పంపించినారు. 6 సంవత్సరాలు రాజ్యసభలో ఉన్నారు. ఆయన కేశవరావు గారు నిజానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో వాళ్ళ ప్లీనరీ మీటింగ్ పెట్టిన టైంలో కేశవరావు గారు కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండంగా నడిపించినటువంటి. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్ ఇన్ఛార్జిగా పనిచేసినారు. అటువంటి ఆయనకు ఎక్కడ టికెట్ లేదు. ఆయనను సైడ్ లైన్ చేసినారు. ఆయనను తీసుకొచ్చి బీఆర్ఎస్లో మళ్ళీ వరుసగా 2 సార్లు ఇప్పుడు రాజ్యసభకి ఇవ్వడం కాకుండా ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కూడా ఆయనకు ఆ ప్రాధాన్యత ఇచ్చినారు. వాళ్ళ పిల్లలకు సీట్లు ఇచ్చినారు. వాళ్ళ కూతురుని సెక్రటరీ జనరల్ చేసినారు. ఆయనను తీసుకొచ్చినారు. అదేవిధంగా దానం నాగేందర్, ఇంకొక బీసీ నాయకుడు, దానం నాగేందర్ పరిస్థితి కూడా అదే. ఆయనను తీసుకొచ్చేసి మళ్ళీ ఆయన ఇక్కడ పోటీ చేయించి గెలిపించేసుకొని ఆయనని అట్లీస్ట్ రాజకీయాలలో ఒక ప్రాధాన్యత ఇచ్చినారు. ఇవాళ ఏమైపోయిందండి, ఒక్క బీసీ కూడా ఎందుకు మొదటి లిస్టులో వాయిసెస్ ఎందుకు లేరు? ఎందుకని వీళ్ళకి అడ్డంకులు ఉంటున్నాయి. మధుయాష్కి అమెరికా నుంచి వదిలేసుకొని ఈవెన్ బీఆర్ఎస్లో ప్రయత్నం చేసి తర్వాత బీఆర్ఎస్ వద్దు కాదనుకొని, నాకైతే తెలంగాణ మూమెంట్లో నేను ప్రత్యక్షంగా చూసినా కాబట్టి అసలు తెలంగాణ మూమెంట్లో క్రియాశీలంగా కాంగ్రెస్ పార్టీ వరకు చాలా క్రియాశీలంగా పనిచేసిన 5-6 నాయకులు బీసీలే. మధుయాష్కి అయ్యుండొచ్చు, పొన్నం ప్రభాకర్ అయ్యుండొచ్చు, సురేష్ శెట్కర్ అయ్యుండొచ్చు, అదేవిధంగా రాజయ్య గారు ఎంపీ వరంగల్, సిరిసిల్ల రాజయ్య అయ్యుండొచ్చు, అదేవిధంగా బలరాం నాయక్ అయ్యుండొచ్చు. వీళ్ళందరూ చాలా నిరంతరం రోడ్ల మీద ఉన్నారు. వివేక్ గారు కావచ్చు, ఆ లెక్కన చూస్తే వీళ్ళందరూ పూర్తిగా తెలంగాణ కోసం పనిచేసి చాలా ఒత్తిడి పెట్టి, అసలు పొన్నం ప్రభాకర్ గారు అయితే అప్పుడు చాలా రాహుల్ గాంధీకి చాలా సన్నిహితంగా ఉండేటువంటి వీళ్ళు వెయిట్ చేయడం ఏందని. అందులో వీళ్ళు కరెక్ట్గా విభజన సమయంలో పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు తమ పార్టీ ఎంపీల మీదే తిరగబడ్డారు. అక్కడ పార్టీ అధిష్టాన వర్గం మీద తిరగబడ్డారు, ఒత్తిడి తీసుకొచ్చారు, ఎంపీల మీద ఒత్తిడి తీసుకొచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఒత్తిడి కాదు, ధర్నా దిగినారు సీఎం ఆఫీస్ ముందు. వీళ్ళందరిని అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. వీళ్ళ పార్టీ ఎంపీలు 5 కిరణ్ కుమార్ రెడ్డిని కలవడానికి పోతే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వీళ్ళ పార్టీ మంత్రుల మీద తిరుగుబాటు చేసినారు, వాళ్ళ మీద ఒత్తిడి చేసినారు. చాలా తెలంగాణ మూమెంట్, పార్లమెంటరీ మూమెంట్ వరకు అద్భుతంగా పోరాడినటువంటి వాళ్ళందరూ ఇవాళ అడ్రస్ లేకుండా పోయినారు. ఇది మంచిది కాదు కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా. హనుమంతరావు గారు రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందు నుంచి పీసీసీలో ఉన్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే హనుమంతరావు రాజీవ్ గాంధీకి
హైదరాబాద్లో తెలిసిన ఒకే ఒక్క పేరు వి హనుమంతరావు. అటువంటి ఆయన వాళ్ళ టికెట్ అడుక్కోవాల్సిన పరిస్థితి, అడుక్కోవడం కాదు అసలు, ఆయనకు రాదు కూడా, వచ్చేటువంటి వాతావరణం కూడా కనబడతలేదు. అంటే ఇంతమంది ఇప్పుడు మనం దాదాపు 10-12 మంది బీసీలను ఐడెంటిఫై చేసినాం. వీళ్ళందరూ కూడా అంతో ఇంత సత్తా ఉన్నవాళ్ళు, ప్రజల్లో మంచి పేరు ఉన్నవాళ్ళు, గెలవగలిగే వాళ్ళు. వీళ్ళు ఎవ్వరితో సంబంధం లేకుండా అందరూ ఒక కొత్త యాకుత్పుర, చార్మినారు, డబుల్పుర ఈ స్థానాల నుంచి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం బీసీలు గెలుస్తారని? ఇది ఎందుకో అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన రంగు మారుతుందేమో అనేటువంటి ఇది కనబడతా ఉంది. అంటే ఎంతసేపు అంటే బీసీలు నిర్మించిన పార్టీలో నిన్న పొన్నాల లక్ష్మయ్య గారి ఆవేదనలో ఒక అర్థం ఉంది. మేము కదా ఈ పార్టీని నిర్మించిన, 40 ఏళ్ళు ఈ పార్టీని మీరు తీసుకోండి, ఒక 20 సంవత్సరాల హిస్టరీ, 30 సంవత్సరాల హిస్టరీ తీసుకోండి. ఎవరు పార్టీ నిర్మించినారు? ఎవరు ఇప్పుడు వచ్చి రూల్ చేస్తున్నారు ఆ పార్టీని? ఎవరు ఇప్పుడు టికెట్లు ఇస్తున్నారు? ఎవరు ఇప్పుడు వాళ్ళ చెల్లుబాటు అయి వాళ్ళ అనుచరులను పట్టుకొచ్చుకుంటున్నారు? నిజానికి ఒక దశలో ఒక స్టేజ్లో మనం మధు యాష్కి గారినే తీసుకుందాం. మధు యాష్కి వాళ్ళ ప్రచార కమిటీ చైర్మన్ అని చెప్పినారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో అట్లా ప్రచార కమిటీ చైర్మన్ ఒక 10 సీట్లు ఇప్పించుకునే అంత పరపతి ఉండేటిది. ఇవాళ ఆయన సీట్ ఎందుకు రావట్లేదు? ఇట్లా చూసుకోండి. రెండవది, కాంగ్రెస్ పార్టీ ఒక బీసీలకే కాదు, బీసీలలో కూడా పోరాటం చేసిన వాళ్ళకి ఓయూజేఏసీ చాలాసార్లు తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల క్రిటికల్గా ఉంటుంది, ఉండొచ్చు, ఉండాలి కూడా. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఓయూజేఏసీకి? కనీసము బీఆర్ఎస్లో ఇవాళ ఒక 5 ఎమ్మెల్యేలు, 1-2 ఎంపీలు విద్యార్థి నాయకుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, మూమెంట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మూడవ అభియోగము, టీఆర్ఎస్ అనే పార్టీ తెలుగుదేశం పార్టీలోంచి వచ్చిన వాళ్ళకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. మంత్రులందరూ వాళ్ళే ఉన్నారని చాలామంది కాంగ్రెస్ వాళ్ళు విమర్శ చేసేవాళ్ళు. ఇవాళ మొదటి లిస్టులో వచ్చిన వాళ్ళు ఎంతమంది తెలుగుదేశంలో నుంచి వచ్చిన వాళ్ళో చూడండి. తెలుగుదేశం నుంచి, టీఆర్ఎస్ నుంచి లేదా మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ టికెట్లు ఇస్తున్నారు కదా. అదేవిధంగా 4వది కుటుంబ పాలన అని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ ఒక 5 చోట్ల కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొస్తున్నారు కదా. ఒకరికి 2 సీట్లు ఇస్తున్నారు కదా, భార్యాభర్తలకు సీట్లు ఇస్తున్నారు కదా. మరి ఇటువంటి అప్పుడు జెన్యూన్గా ఫైటర్స్గా ఉండి అసలు కొండా సురేఖ లాంటి వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్ ఉండక్కర్లేదండి. చాలా పాపులారిటీ ఉన్నటువంటి నాయకురాలు, గట్టి వాయిస్, అసలు ఉమెనే లేరు. మీరెవరో సునీత అనే ఒక ఆమెను తీసుకొచ్చి వాళ్ళ మీరు అది కూడా గెలవని సీటు, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సీటు, గోషా మహల్ సీట్ని ఇచ్చారు. కొండా సురేఖను అనౌన్స్ చేయాల్సిండే, ఏంటిది తప్పు, నష్టం ఏంటిది? ఇట్లా కాకుండా పాతగా మనతో పనిచేసినటువంటి వాళ్ళు, టీడీపీలో ఉన్న వాళ్ళను తీసుకొచ్చి పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీలో నేను అనుకుంటున్నా లోపల సలసల మండుతుంది బీసీ వాయిస్ అనేటువంటిది. మీరు 2వ లిస్టో 3వ లిస్టో వచ్చిన తర్వాత ఒక మహేష్ కుమార్ గౌడ్ కానీ, ఒక పొన్నం ప్రభాకర్ గౌడ్ కానీ, లేకపోతే ఒక మధు యాష్కి గౌడ్ కానీ, లేదా ఒక బాలలక్ష్మి గౌడ్ కానీ వీళ్ళని నిర్లక్ష్యం చేసిన, లేదా మిగతా ఎవరైతే అప్పుడు పోరాటంలో ఉన్నారో, ఎప్పుడైతే ఆస్పైర్ చేస్తున్నారో, లేదా ఒక కొండా సురేఖ లాంటి వాళ్ళని నిర్లక్ష్యం చేసిన, కొండా మురళి లాంటి వాళ్ళని నిర్లక్ష్యం చేసిన, అసలు కొండా మురళి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు కొండా మురళికి, కొండా సురేఖకి ఇస్తే నష్టం ఏంటిదండి? ఖచ్చితంగా గెలవగలుగుతారు కదా వాళ్ళు. ఇక్కడ సమస్య ఏమవుతుందనంటే వీళ్ళందరూ కాంగ్రెస్లో సీనియర్లు, అది పొన్నం ప్రభాకర్ ఉండొచ్చు, మహేష్ కుమార్ గౌడ్ ఉండొచ్చు, లేదా మిగతా వాళ్ళు ఎవరైతే ఇప్పుడు సెకండ్ లిస్ట్లో వెయిటింగ్లో ఉన్నారో వీళ్ళు కనీసము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళకంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సీనియర్స్గా ఉండి ఆ పార్టీని నిర్మించినటువంటి వాళ్ళు కూడా వస్తే రేపు కాంగ్రెస్ పార్టీలో అధికార పీఠాలు ఎక్కువైతాయి, పోటీ ఎక్కువైతుంది ముఖ్యమంత్రి స్థానానికి అని కూడా ఆలోచిస్తున్నారా ఏమి అనేటువంటి అనుమానం వస్తుంది. అంటే వాళ్ళు రావద్దు, ఇంకెవరు రావద్దు, మేము అధికారంలోకి కూడా రావద్దు అనుకుంటున్నారా ఏంటి? అసలు మీరు గమనించారా? మీరు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర స్టార్ట్ చేసినారు. ఎప్పుడు స్టార్ట్ చేసినారు? రేవంత్ రెడ్డి పాదయాత్ర నడుస్తున్నప్పుడు ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసినారు. చివరి రోజు వరకు కూడా ఎవ్వరు ఈ సోకాల్డ్ ఈ రకరకాల పీఠాలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళు, గ్రూపులకు నాయకత్వం ఎవరు కూడా బట్టి విక్రమార్క పాదయాత్రకు వెళ్ళలేదు. రెండవది, బట్టి విక్రమార్కకి ఆయన పాదయాత్ర మొత్తంలో చాలా బ్రహ్మాండమైనటువంటి ఆదరణ వచ్చింది. వచ్చినందుకే ఖమ్మంలో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి
రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి అక్కడికి బట్టిని పదే పదే ఆ ప్రస్తావన తీసుకొచ్చినారు. అప్పుడు వచ్చిన చర్చ కూడా ఏమిటంటే రేవంత్ రెడ్డి ఎంత కష్టపడుతున్నాడు కాబట్టి, ఆయన పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చినాడు కాబట్టి, ఒక క్రేజ్ సంపాదించుకున్నాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ సభలో బట్టి విక్రమార్కను హైలైట్ చేసింది. రేపు కూడా బహుశా ఈ ఇద్దరి మధ్యలో పోటీ ఉండొచ్చు. రేపు బీసీకి ముఖ్యమంత్రి కావాలని అనుకుంటే బీసీలలో ఒక సునీతనో, ఒక సుజాతనో, లేకపోతే ఇంకొక ఆయననో, చారగొండ ఇట్లాంటి వాళ్ళు ఎవరో ఉండడం వలన ముఖ్యమంత్రికి పోటీ లేదు. కానీ అదే మధు యాష్కి వచ్చినాడు అనుకోండి, లేదనుకుంటే పొన్నాల లక్ష్మే ఉన్నాడు అనుకోండి, లేదనుకుంటే ఇంకొక పొన్నం ప్రభాకర్ లాంటి ఉన్నాడు అనుకోండి, వీళ్ళందరూ కాంగ్రెస్లో ముందుగానే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేసినారు, లేదా ప్రెసిడెంట్లుగా పనిచేసినారు, పిసిసి అధ్యక్షులుగా పనిచేసినారు. ఇదంతా కూడా స్ట్రాటజిక్గా ఈవెన్ వి హనుమంతరావుతో మొదలుపెట్టి కింది స్థాయిలో ఉన్నటువంటి, లేదా దీనిలో పార్టీలో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒకవేళ ఇది జరిగితే ఇది 100% కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తుంది. ఎందుకంటే పొలిటికల్గా ఎక్కువ ఆర్గనైజ్డ్గా ఉన్నది మున్నూరు కాపులు బీసీలలో. మీరు బీజేపీలో చూసినట్టయితే మున్నూరు కాపులకు పూర్తి స్థాయి సింహభాగం ఇచ్చినారు. లక్ష్మణ్ గారు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు, అదేవిధంగా బండి సంజయ్ గారు ఉన్నారు, ఆయన మొన్నటిదాకా అధ్యక్షుడు ఉన్నాడు, ఈవెన్ ఎంపీగా ఉన్నాడు. ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, ఆయన ఎంపీగా ఉన్నారు. మరి కాంగ్రెస్లో ఎవరున్నారండి మున్నూరు కాపులు? ఈవెన్ బీఆర్ఎస్లో 10 మంది మున్నూరు కాపులకు ఇచ్చినారు, అవుట్ ఆఫ్ 50% మున్నూరు కాపులకు ఇచ్చారు. ఇప్పుడు పొన్నాల లక్ష్మి అని కూడా తీసుకెళ్తున్నారు. దీనివల్ల చాలామంది తేలికగా తీసిపడేసినారు పొన్నాల లక్ష్మయ్య ప్రభావం ఉండదని. పొన్నాల లక్ష్మయ్య పోటీ చేస్తే ప్రభావం ఉండదు, ఎందుకంటే నాయకుడిగా ఆయన ఎక్స్పైరీ అయిపోయినటువంటి నాయకుడు, కానీ కమ్యూనిటీగా ఇన్స్పైరింగ్గా ఉండేటువంటి నాయకుడు. మున్నూరు కాపు కమ్యూనిటీలో ఒక రకమైనటువంటి ఎలినేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ పట్ల మొదలవుతుంది. ఇది మొదటిది. రెండవది, ధర్మపురి బండి సంజయ్ని తొలగించిన తర్వాత బీజేపీ పట్ల కూడా హ్యాపీగా లేరు. బండి సంజయ్ని తీసేయడం అనేది మున్నూరు కాపులకి చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఒక డైనమిక్ లీడర్గా ఉన్నాడు, ఒక ఎంపీగా ఉన్నాడు. చలో రేపు అధికారంలోకి వస్తాము, అధికారంలో కనుక వస్తే రేపు ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి ఆశ దాకా మున్నూరు కాపు సమాజం పోయింది, దానిలో తప్పేం లేదు. అటువంటిది సడన్గా తీసేసి ఒక రెడ్డిని తీసుకురావడం అనేది వాళ్ళకు కూడా ఆశనిపాతంగానే ఉన్నది. అక్కడ వాళ్ళేం పెద్ద హ్యాపీగా లేరు. దీనివల్ల ఇవాళ ఏమవుతుందనంటే, చాలా కేసీఆర్ గారు చాణుక్యుడి కంటే ఒక 5 ఆకులు ఎక్కువ చదువుకున్నటువంటి నేర్పరి కాబట్టి, అంతటి చాకచక్యం ఉంటుంది కాబట్టి, ఇమ్మీడియట్గా ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఆయనకు ఫోన్ చేసినారు పొన్నాల లక్ష్మి గారు. ఫోన్ చేయడమే కాకుండా నెక్స్ట్ డే వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని పంపించి వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. దీనిలో రేపు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడడం వలన ఈ బీసీ కార్డులో, బీసీ సెక్షన్లో ఒక రకమైన ఆలోచన మొదలవుతుంది, బీసీ మేధావుల ఆలోచన మొదలవుతుంది. ఒక సముచితమైనటువంటి భువనగిరి నుంచి పార్లమెంటు కూడా రేపు అనౌన్స్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవన్నీ గౌరవం అంటే ఆ స్థాయిలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో శాశ్వతంగా గౌరవాలు ఉండవు. ఒకప్పుడు మిమ్మల్ని హారతి పిచ్చి, తాంబూలం ఇచ్చి పాదాభివందనం చేసినటువంటి వాళ్ళే తర్వాత మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ ఎన్నికల సమయంలో మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎటువంటి గౌరవాన్ని ఇస్తున్నారు, ఎటువంటి పొజిషన్స్ ఇస్తున్నారు అనేది చాలామంది చూస్తుంటారు. ఈ రకంగా బీఆర్ఎస్ అనేది బీసీలని ఆదరించే పార్టీ. కేటీఆర్ గారు స్వయంగా చెప్పినారు, మేము వాళ్ళకి అక్కడ ఆదరణ లేదు, మేము వాళ్ళని అక్కున చేర్చుకుంటున్నాం అనేటువంటి మాట కూడా చెప్పినారు. రేపు పొన్నాల లక్ష్మీతో ప్రచారం చేయిస్తారు, 10 సభలలో మాట్లాడిస్తారు. ఇది జరిగితే ఉత్తర తెలంగాణలో వరంగల్ నుంచి ఆదిలాబాద్ వరకు కూడా, మీరు జోగురామన్న అక్కడి వరకు కూడా పూర్తిగా మున్నూరు కాపు, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాదు, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ఇటు మళ్ళీ వరంగల్, జనగామ దాకా ఇదంతా ఒక బీసీ బెల్ట్, మున్నూరు కాపు ప్రాబల్యం ఎక్కువ ఉన్నటువంటి బెల్ట్. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్కి లాభించేటువంటి విధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ చేజేతుల బహుశా అంటే బీసీలను బయటికి నెట్టేసి బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండే విధంగా చేస్తుందేమో అని అనిపిస్తున్నాను. సో లోపాయికారిగా ఉందా అంటే మేము రావాల్సిన అవసరం లేదు అనే భావన వాళ్ళలో ఉందా? లోపాయికారిగా కాదు, కొన్నిసార్లు మన చర్యలు
మనం అనాలోచితంగా అసంకల్పితంగా చేసే చర్యలు కూడా ఇతరులకు లబ్ధి చేకూరుస్తాయి. ఆ రకంగా నేను డెఫినెట్గా బీసీల పట్ల కాంగ్రెస్లో వచ్చినటువంటి ట్రీట్మెంట్ అనేది మీరు ఇది ఇక్కడికి ఆగదు. పొన్నలక్ష్మే ఓన్లీ మొదటి వాయిసే. రేపు ఈ ముగ్గురిట్లలో ఎవరికి టికెట్ ఇవ్వకపోయినా నేను ఖచ్చితంగా చెప్పగలను, వీళ్ళు వీర విధేయులై సిడబ్ల్యూసీ వరకు పరిచయాలు ఉన్నప్పటికీ కూడా అది పొన్నం ప్రభాకర్ అయినా లేదా మధుయాష్కైనా లేదా ఇంకొకరైనా ఖచ్చితంగా రేపు వాళ్ళు కూడా వాయిస్ అవుట్ చేస్తారు, వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తారు. హనుమంతరావు గారు మొత్తం టికెట్లు రానియండి, హనుమంతరావు గారు ఊరుకోరు, ఆయన కూడా మాట్లాడతారు. ఇది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంది. తప్పుడు సంకేతాలు కాదు, ఇది ఓటింగ్ షిఫ్ట్ కూడా చాలా, అంటే భారతదేశంలో ఆఫ్టర్ ఆల్ ప్రతి కులం ఏదో ఒక సాఫ్ట్ కార్నర్ తోటి ఉంటుంది వాళ్ళ నాయకత్వం పట్ల. వాళ్ళు బరిలోకి దిగితే అది వేరే ఉండొచ్చు, లేకపోతే ఓట్లు కులాల వారిగానే పడతాయంటే ఒప్పుకోము. కానీ అన్యాయం జరిగింది మా కులం వాళ్ళకనేటువంటి ఫీలింగ్ వస్తే మాత్రం అది చాలా ప్రభావం చూపిస్తుంది. అది కనబడుతుంది ఇప్పుడున్నటువంటి వాతావరణంలో. ఈ ఈ ఈ మొదటి లిస్టు, దాని తర్వాత బీఆర్ఎస్ తీసుకున్నటువంటి నిర్ణయం, పొన్నాలక్ష్మి గారు బయటికి రావడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్కు లాభించేటువంటి విధంగా కనబడతాం. సో పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు పెద్దగా ఎవరు స్పందించలేదు ఎక్సెప్ట్ విహెచ్ తప్ప. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు, దానికి కారణాలు ఏంటి అనేది విహెచ్ రెస్పాండ్ అయ్యారు తప్ప అదర్ బీసీ లీడర్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ పేర్లలో ఎవరు పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు లిస్ట్ కూడా వచ్చింది, ఫస్ట్ లిస్ట్లో పేర్లు లేవు. ఆ తర్వాత మిగతా రిమైనింగ్ నెంబర్స్ వచ్చిన తర్వాతే స్పందిస్తారా, లేకుంటే ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం? నేను అనుకోవడము 20 తారీఖు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఒక అలా ఏమంటుంది దాన్ని, ఒక భూకంపం వస్తుంది. వీళ్ళ లిస్టులు ఇవాళ రేపు వచ్చినప్పటికీ కూడా సీనియర్లు ఎవరైతే ఇప్పుడు వెయిటింగ్ లిస్టులో ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇవన్నీ మళ్ళీ సామాజిక సమీకరణలు, ఈ సమీకరణలు, గెలుపులు, సర్వేల మీదనే కదా వీళ్ళు మొత్తం బీసీలు అందరూ వ్యతిరేకమైంది. ఈ దొంగ సర్వేలు ఉన్నాయి, కొనుగోలు చేస్తున్న సర్వేలు ఇవన్నీ. సో ఇవి ఎందుకు 20 తారీఖు అంటున్నామంటే 18కో ఎప్పుడో రాహుల్ గాంధీ వస్తున్నట్టున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ 18 తారీఖున వస్తారు. వాళ్ళు 3 రోజులు అంటే 19, 20, 18, 19, 20కి వెళ్ళిపోతారు. మళ్ళీ బహుశా అప్పుడు ఆ సందర్భంగానో ఆ తర్వాతనో ఈ కొత్త లిస్టు, రెండో లిస్టు, ఫైనల్ లిస్టు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకో 2-3 రోజులు అనౌన్స్ చేస్తామన్నారు అంటే అదే అంతే. నేను అనుకోవడం అయితే అట్లా. ఒకవేళ అది జరిగితే ఈ బీసీలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులకు కానీ లేదా గతంలో ఇంత తీవ్రంగా పనులు చేసినటువంటి వాళ్ళకి కానీ, మీరు బలరాం నాయక్ కేంద్రంలో మంత్రి ఉన్నాడు, మనం మర్చిపోయినాం ఆయన మంత్రి అయిన సంగతి కూడా. ఆయన ఒకే ఒక్క ట్రైబల్ మినిస్టర్ ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు. సో వీళ్ళను మర్చిపోయి వీళ్ళని పక్కన పెడితే వీళ్ళు ఎవ్వరూ ఊరుకునేటువంటి వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందని అంటే నాకు రాలేదు కాబట్టి వాడిని ఓడించి తీరుతానే అంత కసి కూడా ఉంటుంది. సో అది నష్టం కదా మరి కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు వీళ్ళని ఎమ్మెల్యేలుగా కాకుండా ఎంపీలుగా చూడాలనుకుంటుందా మరి కాంగ్రెస్? అంటే ఆ మాట అయినా సరే అప్లికేషన్లు పెట్టి వీళ్ళు 50,000 కట్టి లేకపోతే వీళ్ళు అప్లై చేసుకొని వీళ్ళు పొన్నం ప్రభాకర్ అయితే హుస్నాబాద్లో ఇల్లు కిరాయికి తీసుకొని అక్కడే ఉంటున్నాడు. ప్రచారం కూడా స్టార్ట్ చేసిండు. నిన్న కూడా చాలా ఆవేశపూరితంగా బీఆర్ఎస్ మీద విమర్శలు దాడి చేసినాడు. ఎందుకంటే వాళ్ళ కేసీఆర్ పోతున్నాడు కాబట్టి కేసీఆర్ గారు ఇక్కడ కుర్చేసుకొని డెవలప్మెంట్ చూస్తున్నాడు అని కుర్చేసి అక్కడేదో కేసీఆర్ గారి ఫోటో పెట్టి మరీ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఇవాళ టికెట్ రాకపోతే ప్రభాకర్ ఏం చేయాలి అంటే ఈ వాతావరణం ఉంది. అక్కడ కూడా ప్రవీణ్ రెడ్డి అనే ఆయనని ఆయనని అక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు, లేదా సిపిఐకి ఇస్తారేమో అని అనుకుంటున్నారు. అదేవిధంగా మనకి మధుయాష్కి గారి పరిస్థితి, అక్కడ ఇంకొక రామ్మోహన్ గౌడ్ని తీసుకొచ్చి చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ ఇద్దరు రెడ్లు రెడీగా ఉన్నారు రంగంలో. ఈయన అనౌన్స్ చేశారు నేను అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తాను అన్నప్పుడు గాంధీ భవన్లో ప్లకార్డులు వచ్చాయి, ఫ్లెక్సీలు వచ్చాయి, పోస్టర్లు పెట్టారు, అక్కడ కూడా నిరసనలు వచ్చాయి. అన్ని చోట్ల మీరు అన్ని చోట్ల అవన్నీ కూడా వీళ్ళే చేయించారని ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఉమెన్నో లేకపోతే ఇంకొకరినో పైకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా ఏమనుకుంటున్నారని అంటే క్లియర్గా రేపటి వీళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, మేము గెలిచేసినాం అనుకుంటున్నాం, గెలుస్తాము. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పింది అయితే 60 రోజులలో మా డిసెంబర్ 9 నాడు సంతకాలు పెడతామని కూడా. డిసెంబర్ 9 అనేటువంటిది తెలంగాణ వచ్చిన మొదటి ప్రకటన వచ్చిన రోజు, ఆ రోజే ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఆ రోజు సంతకాలు. సరే ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎవరు సంతకాలు చేస్తారు అనేది ఆయన చెప్పలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు అటువంటి ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఇటువంటి కిరికిరి చేసేటువంటి పెద్ద తలకాయలు ఎవరు కూడా రంగంలో లేకపోతే
తనకు సేఫ్గా ఉంటుంది. నిజానికి కూడా ఇవాళ ఫస్ట్ లిస్ట్ అనేది రేవంత్ రెడ్డి పూర్తిగా ఆయన ముద్రతో ఉన్నటువంటి లిస్ట్. ఎందుకంటే 12 మంది ఆయన పట్టుకొచ్చినటువంటి నాయకులే ఉన్నారు దాంట్లో, ఆయన అనుచరులే ఉన్నారు. కాబట్టి ఇట్లా రోడ్ క్లియర్ చేసుకుంటున్నాడని కూడా అనుకోవచ్చు రేవంత్. ఇది కనుక జరిగితే సెకండ్ లిస్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పాత బీసీ పాత తరం కూడా కాదు, వాళ్ళు పాపం యువకులే, చాలా ఉత్సాహవంతులు, అనుభవజ్ఞులు, కాంగ్రెస్ పార్టీని బిల్డ్ చేసిన వాళ్ళందరినీ వీళ్ళు బయటికి వెళ్ళగొడుతున్నట్టుగా ఒక ఇమేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఓటర్లను కూడా కొంత బాధపెట్టి, జనరల్గా కాంగ్రెస్ పార్టీ అంటే ఎట్లుంటుందండి, ఎప్పుడైనా సరే ఒక నాయకుడితోటి ఆ పార్టీకి సంబంధించినటువంటి మొబిలైజేషన్ జరుగుతుంటుంది. ఎందుకంటే ఇది మోనోలిథిక్ పార్టీ కాదు. ఇప్పుడు కేసీఆర్ను చూసి ఓటేయండి అని ఎట్లాగైతే కేటీఆర్ గారు చెప్తున్నారో అట్లా చెప్పగలరా కిషన్ రెడ్డిని చూసి ఓటేయండి అని బీజేపీ వాళ్ళు, మోడీని చూసి ఓటేయండి అని చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని చూసి ఓటేయమని చెప్తారా? చెప్పరు. కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమె మొహం చూసి ఓటేయండి, ఆమెకు మనం గిఫ్ట్ ఇవ్వాలని అంటున్నారు. అంటే వీళ్ళ చెల్లుబాటు ఎట్లుంటుందంటే పార్టీతో ఉంటుంది. అది లోకల్ లెవెల్లోకి పోయిన తర్వాత ఆ లోకల్గా వాళ్ళకు పరిచయం ఉన్న ముఖాలు ఏవి లేకుండా వాళ్ళను శత్రుత్వం చేసుకొని, వాళ్ళని వ్యతిరేకం చేసుకొని, వాళ్ళని బయటికి పంపించి వీళ్ళు ఏం సాధిస్తారో నాకు పెద్దగా అర్థం కావడం లేదు. ఇది ఏ రకంగా చూసినప్పటికీ కూడా నేను అనుకోవడం, కొంత ఈ మొదటి వేవ్లు చూసినట్టయితే బీసీలు కొంత మళ్ళీ టీఆర్ఎస్ వైపు ముఖ్యంగా మున్నూరు కాపులు టీఆర్ఎస్ వైపు మొగ్గేటట్టుగా కనబడుతున్నారు. అది కూడా చేస్తోంది కాంగ్రెసే స్వయంగా. కాంగ్రెస్ ఇదొకటే. ఇప్పుడు మున్నూరు కాపులు ఇట్లా జరిగింది. రేపు 5 సామాజిక వర్గాలండి మొత్తంగా. బీసీలో ఒకటి మున్నూరు కాపు, అంటే రాజకీయాల్లో ప్రాబల్య వర్గాలు అంటాం కదా, పరపతి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మున్నూరు కాపు ఇవాళ సఫిషియెంట్గా బీఆర్ఎస్లో స్థానాలు భద్రంగా పెట్టినారు. రెండవది ముదిరాజులు, అది కొంత వాళ్ళలో ఇది ఉంది, ముదిరాజులకు సరైనటువంటి ప్రాధాన్యత లేదనేది ఉంది. అది బహుశా అదొక ప్రధానమైనటువంటి అంశం. మూడవది గౌడ సామాజిక వర్గం. ఆల్రెడీ వాళ్ళ మినిస్టర్ 5 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. అదే కాకుండా చాలామంది గౌడ్లను మిగతా స్థాయిలలో మనకి ఒక 3-4 వివేకానంద గౌడ ఉండొచ్చు, పద్మరావు గౌడ ఉండొచ్చు, ఇట్లా వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా 4-5 ఎమ్మెల్యేలు గౌడ సామాజిక వర్గానికి ఉన్నారు. పల్లె రవికుమార్ గౌడ్ని గీత కార్మిక దీనికి పెట్టినారు, కార్పొరేషన్ చేసినారు, రకరకాలుగా కొంత గౌడ సాలిడారిటీ అనేటువంటిది కనబడతా ఉంది. నాలుగవది యాదవులు అయితే చాలా హ్యాపీగా ఉన్నట్టుగా కనబడుతుంది బయటికి. ముఖ్యంగా గొర్రెల పథకం ఉండొచ్చు, లేదా శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని తీసుకురావడం కావచ్చు, ఇప్పుడు టికెట్లు ఇచ్చినటువంటి వాళ్ళలో కూడా కొంతమంది యాదవులు ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్కి కొంత ఆల్రెడీ అనుకూలం. ఒక ముదిరాజులు మున్నూరు కాపులు అని అనుకున్నప్పుడు మున్నూరు కాపులు ఆల్రెడీ ఎక్కువ స్థానాలలో ఉన్నారు. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు బీసీలు సానుకూలంగా బీఆర్ఎస్ వైపు ఉంటారు అనేటువంటిది. అదే కనుక కాంగ్రెస్ పార్టీ బీసీ కార్డును ఉపయోగించి బీసీలకు సముచితమైనటువంటి స్థానం ఇచ్చి రేపు బీసీలను ముఖ్యమంత్రి, వాళ్ళకి ఆ స్కోప్ ఉండింది. బీఆర్ఎస్లో అనడానికి లేదు బీసీ ముఖ్యమంత్రి అని, ఎందుకంటే అది ఒక ప్రాంతీయ పార్టీ, కేసీఆర్ గారి పార్టీ. కాబట్టి ఇప్పుడు దాన్ని మనం బీసీలకు ఇస్తామనేటువంటి ఆస్కారం ఉండదు. కానీ కాంగ్రెస్కి అవకాశం ఉండింది, ఆ అవకాశాన్ని వదిలేసినారు. బీజేపీ ఇప్పుడు అంటోంది బీజేపీ జెండా బీసీల అండా అని. సో ఇది చాలా అయితే బీజేపీ వైపు కంటే ఎక్కువగా బీజేపీ వైపు నిజానికి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడైనా సరే జనం ఎట్లా ఆలోచిస్తారంటే వీళ్ళు పోటాపోటీలో వీళ్ళు ముందున్నారని అనుకుంటే చాలామంది అటువైపు పోవడానికి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేటువంటి పోటీ పెడుతున్నాయి కాబట్టి ఎవరు ఎక్కువ బీసీలకు మేలు చేస్తున్నారు అనేది ఒక ఎత్తు అయితే, ఎవరు హ్యూమిలియేట్ చేసినారనే కోపం ఎక్కువ ఉంటుంది. అది ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్కి పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్లో కనుక బీసీలకి సముచితమైనటువంటి గౌరవం ఇస్తే బహుశా కొంత బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.